నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం. అమరావతి నిర్మాణ, పారిశ్రామిక ప్రోత్సాహకాలు సహా 30 అంశాలపై సుదీర్ఘ చర్చ. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. శాసనసభ్యలో తెలుగు భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్న స్పీకర్ ఆయన. అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. 6,330 ఎకరాలను బహిరంగ వేలం వేసి సొమ్ము చెల్లిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మెగా డిఎస్పీలో అక్రమాలంటూ ఏపీలో వైసీపీ నిరసనలు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణంలో వేగం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు తదితర అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మురికివాడ పునరాభివృద్ధికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు జీవీఎంసీ కమిషనర్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విజయవాడలో ఒక ప్రాంతంలో 35వ వార్డులో 177 హౌజెస్ మొత్తం స్లమ్స్ ఆ కొంచెం ఏరియాలోనే చుట్టుపక్కల మంచి భవనాలు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ ప్యాచ్ మాత్రం రేకులు లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో స్లమ్స్ లాగా ఉంటే దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే 32.95 చదరపు అడుగుల స్థలం, మొత్తం బిల్డప్ ఏరియా 77,998 చదరపు అడుగులు అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక్కొక్కరికి 32.95 చదరపు అడుగులు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది కదా, అది ఇచ్చి 400 స్క్వేర్ ఫీట్ వరకు ఒక్కొక్కరికి ఇల్లు కూడా, అంటే సౌకర్యవంతమైన ఇల్లులు, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెంచడానికి ఉంటుంది. తర్వాత దీని విలువ కూడా దాదాపు 20 లక్షల రూపాయలు. ఎందుకంటే అక్కడ ₹1,00,000 గజి ఉండే స్థలంలో ఈ అపార్ట్మెంట్ కట్టించడం మూలంగా ఒక 20-25 లక్షల ఆస్తి కూడా ఆ పేదవారికి సమకూరుతుంది. దీనికి ఏంటంటే ఎవరైతే బిడ్డరు దీనికి షేరింగ్ బేసిస్ మీద కాకుండా టీడీఆర్ బాండ్స్ ఇస్తారు. ఎవరైతే తక్కువ టీడీఆర్ బాండ్స్ అడుగుతారో ఆ బిడ్డర్కి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పబడుతుంది. ఇది మన స్లమ్ డెవలప్మెంట్ భాగంగా ఇది చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. టిట్కో కాదు, ఇదైనా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కార్యక్రమం. అంటే ఆ ప్రాంతంలో ఉన్న స్లమ్స్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇటువంటి స్లమ్స్ ఎక్కడున్నా కూడా ఇది కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ ఏది షేరింగ్ బేసిస్ ఉంటుంది కదా, కన్స్ట్రక్టెడ్ ఏరియా, ఆ విధంగా కానీ కూడా ఇంకెక్కడ నుండి ప్రపోజల్ బేస్డ్గా నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ అండ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీ 2026ను దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పాదచారుల మరణాలను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థలు, పోలీసులు మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అవరోధరహిత పాదచారి మార్గాలు నిర్ధారించాలి. ఇప్పటివరకు ఏంటంటే కేవలం మనం వాహనాల సెంట్రిక్, అంటే ఈ వెహికల్ సెంట్రిక్ డిజైన్స్ని మనం చేసేవాళ్ళం రహదారులను డిజైన్ చేయటంలో. ఇప్పుడు వెహికల్సే కాకుండా పాదచారులని దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఈ రోడ్స్ సేఫ్టీ కానీ రోడ్ డిజైన్ కానీ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెడెస్ట్రియన్స్ డెత్ కేసెస్ని తగ్గించాలి, పూర్తిగా జీరో చేయాలనేది లక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఈ డిజైన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్, డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్స్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి తెలియజేస్తాను. బీఎస్సీ సమావేశంలో సభ కాల వ్యవధి, ఎజెండాపై తుది నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమరావతి, పెట్టుబడులు, మెగా డిఎస్సీ, జాబ్ క్యాలెండర్, సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజల కోసం పోరాడాల్సిన ఎమ్మెల్యేలు సభకు రాకపోతే జీతాబత్యాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలుగుకు ప్రాధాన్యం ఇస్తానని, తెలుగులో మాట్లాడిన సభ్యులకే మైక్ ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు స్పీకర్ అయ్యన్న. గతంలో సభకు ప్రాతినిధ్యం వహించిన మండలి వెంకట కృష్ణారావు, వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ వంటి నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దశాబ్ద కాలానికి పైగా ఆలుపెరగని పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఎట్టకేలకు ఊరట లభించినట్లయింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన భూములను బహిరంగ వేలం వేసి తద్వారా వచ్చే నిధులను బాధితులకు పంపిణీ చేసే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి సచివాలయంలో అగ్రిగోల్డ్ సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ అనంతరం హోంమంత్రి అనితతో కలిసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల పరిహారానికి సంబంధించిన విధి విధానాలకు వెల్లడిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ సంస్థకు సుమారు 20,450 ఎకరాల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇందులో తొలి విడతగా 6,330 ఎకరాలను బహిరంగ వేలం వేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ వేలంలో సమకూరిన ఆదాయాన్ని బాధితులకు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వేలానికి సంబంధించిన విధి విధానాలను ఈ నెలలో ఖరారు చేస్తామన్నారు. అంతేకాకుండా వచ్చే నెల 15 నాటికి తొలి విడత డబ్బు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. మెగా డిఎస్సీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై సిబిఐ చేత విచారణ జరిపి నిజాలు బయటకు తీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కె రాజు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా విశాఖ నగరం సత్యం జంక్షన్ లో కె రాజు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మెగా డిఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 4 రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కె రాజు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై, అదేవిధంగా ముఖ్యంగా డిఎస్సి సెలక్షన్ సంబంధించి జరిగిన స్కాము, అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి. ఈ సిబిఐ ఎంక్వైరీ కానీ విచారణ కానీ నిష్పక్షపాతంగా జరగాలంటే వీటికి డిఎస్సిలో జరిగిన అవకతవకలకి, దగాకి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులు కానీ, రాష్ట్రంలో యువత కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే వాగ్దానాలు చేశారో, నిరుద్యోగ భృతి ఇస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతికి కూడా ఉపాధి కల్పించే వరకు నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చేస్తూ ఉన్నారు. తల్లికి వందనం ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి ఇస్తున్నారు. వసతి దీవెన అన్నారు, విద్యా దీవెన అన్నారు. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి, తద్వారా ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల్ని అన్నింటినీ కూడా కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో తీసుకొచ్చిన పథకాలని వేటిని కూడా ఆపం, అవి కాకుండా అదనంగా ఇవి చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, విద్యార్థులకు ఇచ్చిన మాటలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, విద్యాకాను ఇవేమీ కూడా పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి కేవలం అప్పులు చేసిన దాంట్లో సగానికి సగా అమరావతి పేరుతో దోచుకుని అవినీతికి పాల్పడి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి భవితని, ఈ రాష్ట్రంలోని యువత భవితని కూడా ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవప్రధాన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే యువత విద్యార్థి లోకం కూడా ఆవేదన చెందుతున్నారో, ఆందోళనతో ఉన్నారో వారికి అండగా నిలిచి పోరాటం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 175 నియోజకవర్గాలను కూడా రిలే నిరదీక్షలు చేయడంతో పాటు ఈ 4 రోజుల్లో పాటు ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థులకి, యువతకి కూడా పాజిటివ్గా స్పందించకపోతే 10వ తారీఖు నుంచి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ కూటమి ప్రభుత్వం దిగి వచ్చే వరకు మెడలు వంచైనా సరే విద్యార్థులు జరిగిన అన్యాయాలపైన, అక్రమాలపైన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం చేస్తాం. అంతేకాదు ఒకప్పుడు 100 అడుగులు తవ్వితే నీరు, ఇప్పుడు 1000 అడుగులు తవ్వినా నీటి జాడ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాల పరిస్థితిపై తాజా గణాంకాలు ఒకవైపు ఊరట నిందిస్తుండగా మరోవైపు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర సగటు భూగర్భ జలాలు మెరుగుపడినా
విశాఖపట్నం సహా కొన్ని జిల్లాల్లో పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. 2026 మార్చి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటు స్థాయి గత ఏడాదితో పోలిస్తే 0.85 మీటర్లు మెరుగుపడింది. రాయలసీమలో అత్యధికంగా నీటి మట్టాలు పెరిగాయి. అయితే విశాఖపట్నం, ఏలూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లాయి. విశాఖ నగరంలోని ఆరిలోవ, ఎండాడ, మధురవాడ ప్రాంతాల్లో భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తుంది. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, అధిక సంఖ్యలో బోర్లు తవ్వడం ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మినరల్ వాటర్ ప్లాంట్ల కోసం భారీగా భూగర్భ జలాలు వినియోగించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే వ్యవస్థలు లేకపోవడం కూడా సమస్యను మరింత పెంచుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం రాష్ట్రంలోని 88.5% మండలాలు ఇప్పటికే సేఫ్ కేటగిరీలో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు ఓవర్ ఎక్స్ప్లోయిటెడ్, క్రిటికల్ జోన్ లోకి చేరడం ఆందోళన కలిగిస్తుంది. భూగర్భ జలాలను కాపాడాలంటే ప్రభుత్వం అక్రమ బోర్లపై కఠిన చర్యలు తీసుకోవడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరి చేయడం అవసరం. అదే సమయంలో ప్రజలు కూడా నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలోకి చేరేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో తాగునీరు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేదలకు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరంతరం తపన పడుతున్నారని, అందులో భాగంగానే అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన 31 మందికి 22,46,830 రూపాయలు చెక్కులను పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, సమాజంలో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకూడదని కూటమి ప్రభుత్వం లక్ష్యమని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని విరివిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు కనీసం 2 సార్లు పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి క్యాంప్ కార్యాలయానికి తీసుకొస్తే వారికి 15 రోజుల్లోనే తగిన ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందే ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే రమేష్ బాబు హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం 22,46,830 రూపాయలు 31 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశాం. ప్రతిసారి మనం ఇస్తున్నట్టుగానే అందరికీ కూడా మీడియా ద్వారా మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ అహర్నిశలు పేదవాడికి అండగా ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా నియోజకవర్గాలతో కంపేర్ చేసుకుంటే మనం మంచి ప్లేస్లో ఉన్నప్పటికీ ఇంకా కూడా ఎవరైనా మిస్ అయితే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, జన సైనికులు, వీర మహిళలు కానీ, అలాగే మీడియా మిత్రులు కానీ అందరూ కూడా పంపించండి. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం, పేదవాడికి అండగా నిలబడే కార్యక్రమం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పేదవాడి గురించి ఆలోచిస్తుంది అంటానికి ఇదొక్కటే మచ్చుతునక, దీన్ని అందరూ వాడుకోవాలని మరోసారి మనవి చేస్తూ, ఈ కార్యక్రమం మీకు మాకు కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, తృప్తినిచ్చే కార్యక్రమం. పేదవాడికి 1,00,000 రూపాయలు, 2,00,000, 30,000, 40,000 ఆ చెక్కు అందుకుంటున్నప్పుడు వాళ్ళ ఆనందం, ఎంతో కొంత వాళ్ళ బాధల్లో మనం కూడా పాలు పంచుకున్నామన్న ఒక తృప్తినిచ్చే కార్యక్రమం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీరెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 11052026 కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 75(1)(4)తో పాటు పోస్కో చట్టంలో సెక్షన్లు 11, 12 ప్రకారం కేసు నమోదైంది. 16 ఏళ్ల జాతీయ స్థాయి మహిళా బాస్కెట్బాల్ క్రీడాకారిణిపై బాస్కెట్బాల్ శిక్షణ, జాతీయ స్థాయి పోటీల ఎంపికల సమయంలో అసభ్య సైగలు చేయడం, క్రీడాకారిణి శరీరంలోని వ్యక్తిగత భాగాలను అసభ్యంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. జాతీయ స్థాయి పోటీల్లో ఆడాలంటే తన వ్యక్తిగత కోరికలను తీర్చాలని మైనర్ క్రీడాకారిణిపై అతను ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదైన అనంతరం నిందితుడు ఎల్బీ నగర్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో నిందితుడు పోలీసు కళ్ల ముందే స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పృథ్వేశ్వర్ రెడ్డి కారణంగా నా కుమార్తె క్రీడా భవిష్యత్తు, చదువు, మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నాయని, కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని, మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని మరింత మానసిక వేదనకు గురి
చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడికి కొందరు పోలీసు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం కోల్పోయామని, త్వరలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. కేసును స్థానిక పోలీసుల నుంచి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా విచారణ నిర్వహించాలని కోరనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాలని, సాక్ష్యాలను పరిరక్షించాలని, నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించి చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబం, రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్, బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు, పోలీసు ఉన్నతాధికారులను కోరుతుంది. అనంతపురం జిల్లా సింగనామల నియోజకవర్గంలోని బుక్కరాయి సముద్రం కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుని సంబరాలు చేసుకుంటున్నా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందలేదని సిపిఐ నాయకుడు నారాయణ స్వామి విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం పేపర్లు, టీవీలో ప్రచారం తప్ప గ్రామీణ ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించలేకపోయిందని అన్నారు. సింగనామల నియోజకవర్గంలో 2 ఏళ్లుగా చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ ఇసుక, మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుందని సిపిఐ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలపై ఎమ్మెల్యే, కూటమి నాయకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హెచ్ఎల్సీ కాలువను వెంటనే ఆధునీకరించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి సిపిఐ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు ఇంటింటికి తీసుకెళ్లేందుకు ప్రచార జాథా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టడానికి జీపు జాథా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక ప్రచార జాథా పాదయాత్రలు సిపిఐ ఆధ్వర్యంలో 6వ తారీఖున నుంచి 14వ తారీఖు వరకు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం జిల్లా ప్రచార జాథా కార్యక్రమాన్ని సింగనమల నియోజకవర్గం బుక్కరాయంత్రం మండల కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం, ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ మళ్ళీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరి జగదీష్ గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి గారు కూడా హాజరుగా అవుతా ఉన్నారు. మరి మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. పూర్తి చేసుకొని సంబరాలు కూడా చేసుకున్నారు. ఈరోజు మనం 2 సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి మేము ప్రభుత్వాన్ని గట్టి సూటిగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఆయన చెప్పిన వాగ్దానాలు, ఆయన కుమారుడు చెప్పిన వాగ్దానాలు ఏవైనా నెరవేర్చారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఒక్క చెంటు పేదవాళ్ళకి ఎక్కడన్నా కానీ ఇండ్లు స్థలం ఇచ్చారా, ఎక్కడన్నా కానీ ఒక ఇల్లు కట్టించారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. మరి ఈరోజు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామని చెప్పాడు. ఎక్కడన్నా ఒక్కరికి ఒక పింఛన్ కొత్తది శాంక్షన్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాము. భర్తలు సరిపోయి ఈడో వాళ్ళంతా కూడా చాలా మంది బజార్లకు వచ్చి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా ఎక్కడే కానీ ఒక్క కొత్త పింఛన్ చేయలేదు. మరి ఈరోజు అందరు కూడా మహిళలకు 18 సంవత్సరాలు దాటితే 1500 నెలకు అని చెప్పావు, ఎక్కడిచ్చావు అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రభుత్వం. ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఉరక గ్రాఫ్ చూపిస్తూ ఉన్నాడు. పేపర్లో, టీవీల్లో అన్ని కూడా బ్రహ్మాండంగా ప్రజలకు చేస్తూ ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మనం ఇదే చూస్తూ ఉన్నాం. మళ్ళీ మన నియోజకవర్గంలో మరి ఇక్కడ అన్ని కూడా పరిపాలన 2 ఏళ్ల మంటూ కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎట్లా జరుగుతూ ఉంది పరిపాలన? మొత్తం అంతా కూడా ఇసుక, మట్టి, మాఫియా ఈరోజు ఏళ్తా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఆధార్ కార్డులో జరిగిన ఓ చిన్న పొరపాటు ఓ అభాగ్య మహిళకు పెద్ద సమస్యగా మారింది. అసలు వయసు 36 ఏళ్లైతే ఆధార్లో మాత్రం 102 ఏళ్లుగా నమోదైంది. దీంతో ఆమె ప్రభుత్వ పథకాలు పొందడమే కాదు, సాధారణ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా మారేపాడు మండలం కదిరినెన్నిపల్లికి చెందిన నారాయణమ్మ వయసు 36 సంవత్సరాలు. భర్త వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో 3 పిల్లలతో ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆమె ఆధార్ కార్డులో పెద్ద పొరపాటు బయటపడింది. ఆధార్లో పుట్టిన తేదీ 18 అక్టోబర్ 1924గా నమోదవడంతో ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలుగా చూపిస్తుంది. చదువు లేకపోవడం, ఆధార్ వివరాలను ఎప్పుడూ పరిశీలించకపోవడంతో ఈ తప్పు ఇన్నాళ్లు గుర్తించలేకపోయారు. ఇప్పుడు భర్త మరణాంతరం ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల కోసం ఆధార్ తప్పనిసరి కావడంతో ఈ పొరపాటు ఆమెకు అడ్డంకిగా మారింది. వయసు సరిచేయించుకునేందుకు ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తే జనన ధృవీకరణ పత్రం, డెంటల్ సర్టిఫికేట్ వంటి పత్రాలు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారని నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది.
కావాలి, నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతంలోని పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా సమస్యకు పరిష్కారం దొరకలేదని చెబుతోంది. ఆధార్లో నమోదైన తప్పును సవరించి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు అందేలా అధికారులు సహకరించాలని, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్న తనపై మానవత దృక్పథంతో స్పందించాలని నారాయణమ్మ విజ్ఞప్తి చేస్తుంది. వ్యవసాయం చేయాలనే అమితమైన ఆసక్తి గల రైతులకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. అదేంటంటే వ్యవసాయంలో సాంకేతికత ఉపయోగించడం. ఒకప్పుడు డ్రోన్లతో వ్యవసాయం అంటే నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు అదే డ్రోన్ సాయంతో పంట విత్తనాలు మొదలు పురుగు మందుల వరకు ఉపయోగిస్తున్నారు. తెగులు పట్టిన పంటకు పురుగు మందు పిచికారీ చేసేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. 6 కూలీలు 8 గంటల పాటు చేసే పని డ్రోన్ కేవలం గంటలోనే పూర్తి చేస్తుంది. కాలం మారే కొద్దీ కొత్త ధనానికి ఎవరైనా అలవాటు పడాల్సిందే. పంట కాలంలో కూలీలు దొరకడం కష్టమవుతుంది. కూలీ ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో రైతులకు డ్రోన్లు ఎంతో సాయం చేస్తున్నాయి. అలాంటి వ్యవసాయ డ్రోన్లను ప్రభుత్వం అతి తక్కువ ధరకు సబ్సిడీపై అందిస్తుంది. పైగా బ్యాంక్ రుణం సదుపాయం కూడా ఇస్తుంది. ఈ డ్రోన్లు కావాల్సిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను ఆశ్రయించాలి. అయితే ఈ డ్రోన్లను రైతు సంఘాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. 5 లేక ఆపై రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పడిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘంలో ఇంటర్ అయినా చదివేవారు ఉంటే డ్రోన్ ఆపరేట్ చేయడం సులభం అవుతుంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులు దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ నుంచి రుణం ఇచ్చేందుకు అగ్రిమెంట్ కూడా సమర్పించాలి. ఆ తర్వాత 12 రోజుల పాటు డ్రోన్ ఆపరేట్ చేయడం శిక్షణ ఇస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్ సమీపంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆవరణలో తాగుబోతుల ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆసుపత్రి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత సమీపంలోని ఉన్న వైన్ షాప్ నుంచి మద్యం కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు ఆసుపత్రి ప్రాంగణంలోనే కూర్చొని మద్యం సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నారని వారు తెలిపారు. ఆసుపత్రి ముందు ఉన్న తోపుడు బండ్ల వద్ద చికెన్ కబాబ్, ఎగ్ ఫ్రై, ఎగ్ రైస్ వంటి ఆహార పదార్థాలు కొనుగోలు చేసి ఆసుపత్రి ఆవరణలోనే తింటున్నారని, అనంతరం ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ఆహార పదార్థాలు అక్కడే వదిలి వెళ్తున్నారని సిబ్బంది పేర్కొన్నారు. కొందరు మద్యం మత్తులో రాత్రంతా ఆసుపత్రి ప్రాంగణంలోనే నిద్రిస్తూ మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా తాగుబోతులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదా ఆసుపత్రి ఆవరణలో మద్యం సేవించవద్దని సిబ్బంది హెచ్చరిస్తే వారిపైనే దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు కూడా దిగుతున్నారని ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు. దీంతో విధులు నిర్వహించడమే కాకుండా తమ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవల కోసం వచ్చే రోగులు, గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఆవరణలో పోలీస్ నిఘా ఏర్పాటు చేసి తాగుబోతులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని రక్షించాలని సంబంధిత అధికారులను ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు. ఇక్కడ 1 సంవత్సరం 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ ఎదురుగా బండ్లు పెట్టడం వల్ల ఇక్కడ తాగి ఇక్కడ మలమూత్రం పోస్తూ చాలా గలీజ్గా ఉంది. ఇక్కడ ముసలోళ్ళంతా వాళ్ళు కొద్దిగా తాగి గలీజ్ చేస్తున్నారు. దానికి మద్యం సేవిస్తుంటారు. మద్యము సేవిస్తూ మలమూత్రము పోస్తున్నారు. ఇక్కడ మేము రోజు క్లీన్ చేయించుకుంటూ చాలా ఇబ్బందిగా ఉంది. మాకు పేషెంట్స్ వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం న్యూడ్గా కనీసం పంచే కానీ అది కూడా ఉండదు. కొంతమందికి అయితే మేమే వాళ్ళకి పక్కకి ఇచ్చేస్తున్నాం. కొంతమంది అయితే తాగి మా పైన గొడవకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేస్తారని విన్నవించుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా సముద్ర తీర ప్రాంతంలో చిక్కుకున్న 4 సాయిల్ టెస్ట్ నిపుణులను మెరైన్ పోలీసులు రక్షించారు. బాబాను విద్యుత్ పరిశోధన సంస్థ అచ్యుతాపురం మండలం పూడిమాడక తంతటి సముద్ర ప్రాంతంలో ఒక జెట్టీని నిర్మిస్తుంది. దీనికి సంబంధించి సాయిల్ టెస్ట్ చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రాంతం చెందిన 4 నిపుణులు ప్రత్యేకమైన సాంకేతిక పరికరంతో సముద్ర మార్గంలో వచ్చారు. ఈ పరికరాలను తీసుకొచ్చిన పడవ తాళ్లు తెగిపోవడంతో వారు పూడిమడక తంతడి మధ్య సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ 4 రక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం. అమరావతి నిర్మాణ, పారిశ్రామిక ప్రోత్సాహకాలు సహా 30 అంశాలపై సుదీర్ఘ చర్చ. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. శాసనసభ్యులో తెలుగు భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్న స్పీకర్ అయ్యన్న.
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. 6,330 ఎకరాలను బహిరంగ వేలం వేసి సొమ్ము చెల్లిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మెగా డిఎస్పీలో అక్రమాలంటూ ఏపీలో వైసీపీ నిరసనలు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. నమస్తే.